అయినా మా తల్లి తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లి అంటే ఇట్లుంటుందని ప్రతిరూపాన్ని ఇచ్చి 109 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు ఆ తెలంగాణ తల్లి ముందు మొకరిల్లింపజేయగలిగిన 20 నెలల్లో అంటే ఇది నేను సాధించిన విజయం కాదా అని చెప్పి విమర్శకులను అడుగుతున్నాను. కట్టడాలు ఎవరైనా కట్టొచ్చు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండ్రు, అద్దాల మేడలు రంగుల గోడలు అభివృద్ధి కాదు, సంక్షేమము అభివృద్ధి చివరి పేదవాడికి చేరినప్పుడే అది విజయమని. ఈరోజు కొద్దిమంది అద్దాల మేడలు రంగుల గోడలు చూపించి ఇదే తెలంగాణ నమూనా, ఇదే తెలంగాణ అభివృద్ధి అని చెప్తుండ్రు. ఆ అభివృద్ధికి నేను మా అందశ్రీ అన్న వ్యతిరేకం. పేదవాడికి ఆత్మ గౌరవంతో తలెత్తుకొని ఈరోజు ప్రతి పేదవాడు గ్రామాలలో సొంత ఇంటి కళ ఆత్మ గౌరవం. 4.5 లక్షల కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఇల్లు కట్టుకొని సొంత ఇంటిలో పేదవాడు ఆత్మ గౌరవంతో ఆడబిడ్డలు సొంత ఇంటిలో కుటుంబంతో గడపగలుగుతున్నారు అని అంటే అది ఆత్మగౌరవం. 3,10,00,000 మంది పేదవాళ్ళు సన్న బియ్యంతో అన్నం తింటున్నారు, వాళ్ళ పిల్లలకు సన్న బియ్యంతో వడ్డించుకుంటున్నారు అంటే ఆత్మగౌరవం. 10 సంవత్సరాలు రేషన్ కార్డు లేక గుర్తింపు రాక ఎక్కడికి వెళ్ళినా మీకు రేషన్ కార్డు ఉందా అని అంటే లేదు, ఇవ్వడం లేదు అని చెప్పుకోవడానికి నామోషిగా ఫీల్ అవుతున్న పేదలకు లక్షలాది రేషన్ కార్డులు ఇచ్చి ఈరోజు వాళ్ళని ఆత్మగౌరవంతో నిలబడే విధంగా ఈరోజు పరిపాలన అందిస్తున్నాం. ఈరోజు ఎవరైనా ఒకనాడు ముఖ్యమంత్రిని చూడాలంటే అదో గొప్ప సన్నివేశం. ఇవాళ ఎవరైనా ముఖ్యమంత్రిని చూడటం కాదు, ముఖ్యమంత్రిని కలవచ్చు, ముఖ్యమంత్రికి చెప్పుకోవచ్చు. రాచరికం నుంచి ప్రజాస్వామ్యం వరకు ధర్మగంట ఉండేది. రాచరికంలో కూడా రాజుకి ఏమైనా చెప్పుకోవాలి, బాధ ఉంటే సామాన్యులకు ధర్మగంట ఉండేది. ధర్మగంట కొడితే బయటికి రాజు వచ్చి ఏంది నీ సమస్య అని అడిగేవాడు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలవడానికి అవకాశం ఇవ్వని ముఖ్యమంత్రుల నుంచి ప్రతిరోజు ప్రజలలో ఉండే అవకాశం నాకు ఇచ్చి ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి గొప్ప అవకాశం వచ్చింది అని అంటే శ్రీకృష్ణ భగవానుడు బోధించిన తత్వానికంటే ఇంకా ఏం గొప్ప విషయం ఉన్నది. అందుకే ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని మీ అందరి సమక్షంలో జరుపుకొని మీ అందరికీ నా సూచన, నా విజ్ఞప్తి ఒకటే. నేను మీకంటే గొప్పవాడిని ఏం కాదు, మీకంటే పెద్దవాడిని ఏం కాదు, మీలో ఒకటిని. నాకు ఈ అవకాశం వచ్చింది. ఈ అవకాశం ఎంతకాలం నా చేతిలో ఉంటే అంతకాలం పేదవాళ్ళ కోసం ఉపయోగిస్తా తప్పితే నా వ్యక్తిగత ప్రయోజనానికి నేను వాడనది 5 ఏళ్ళ 10 ఏళ్ళ నాకు తెలీదు. నేను జిల్లా పరిషత్ మెంబర్ అయినాడు ఎవరు ఎమ్మెల్సీ అవుతా అనుకోలే. ఎందుకంటే 2006లో శాసనమండలి లేదు, 2007లో అది కొత్తగా వచ్చింది. వచ్చిన వెంబడే నేను శాసనమండలి సభ్యుడిని అయినా. అలా ప్రయాణం మొదలై నేను మొదటిసారి శాసనసభ్యుడు అయినప్పుడు ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం వస్తుందా రాదా అని అంటే ఎవరు సమాధానం చెప్పలేనంత పరిస్థితులు ఉండే, రాజకీయ పరిస్థితులు. కానీ 5 సంవత్సరాలు తిరిగే లోపల తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ వచ్చిన రాష్ట్రానికి నాకు 2వ ముఖ్యమంత్రిగా అవకాశం ఈ ప్రజలు ఇచ్చిండ్రు. ఇవన్నీ కూడా ఊహించని సమాజంలో జరిగిన మార్పులు. ఆ మార్పులలో నాకు భాగస్వామ్యం ఉండడం, ఆ భాగస్వామ్యంతో ప్రజలు బాధ్యత ఇవ్వడం, ఆ బాధ్యతను ప్రజల కోసమే ఉపయోగించాలన్న ఆలోచన, ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం, మీ అందరి అభిమానం కోసం నిరంతరం నేను పని చేస్తూనే ఉంటాను. మీ అందరి ఆశీర్వాదం ఉండాలి, మీరు అందరు అండగా నిలబడాలి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి కాదు ప్రపంచంలోనే ఒక గొప్ప అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచన నాది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం భారత ప్రధానమంత్రి 2047 నాటికి $30 ట్రిలియన్ ఎకానమీ కోసం ప్రణాళికలు వేస్తున్నాడు. నేను ప్రధానమంత్రి గారికి నీతి ఆయోగ్లో చెప్పిన మా విజన్ డాక్యుమెంట్ను కూడా తెలంగాణ రైజింగ్ 2047 రాబోయే 10 సంవత్సరాలలో $1 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి.
2047కి $3 ట్రిలియన్ ఎకానమీగా, అంటే దేశ సంపదలో 10% కాంట్రిబ్యూట్ చేయాలనేది నా లక్ష్యం. 2047కి